హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. చూడండి, ముందుగా పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని గరం మసాలాలు వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. త్వరగా వేగనివ్వాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. త్వరగా వేగనివ్వాలి, అడుగంటకూడదు. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, అడుగును మాడకుండా. తర్వాత శుభ్రంగా ఒక 1/2 కేజీ చికెన్ కడుక్కొని పెట్టుకున్నాను. తర్వాత శుభ్రంగా కడిగి వేసుకొని కలుపుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ కలుపుకోవాలి. నీరు వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి, బాదం, కాజు, గరం మసాలాలు అన్నీ వేయించి పెట్టుకున్నాను. తర్వాత మిక్సీకి పట్టుకున్నాను. చూడండి, మెత్తగా పట్టుకోవాలి. తర్వాత చికెన్ దగ్గరికి ఉడికిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఈ మిక్సీకి పట్టుకున్న పొడిని వేసుకోవాలి. తర్వాత ఈ 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. పచ్చివాసన రాకుండా వేయించి మిక్సీకి పట్టుకోవాలి. దీంతో పాటుగా బాదం, కాజు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. గరం మసాలాను కూడా అన్నీ ఒకేసారి వేయించి మిక్సీకి పట్టుకొని కలుపుకుంటున్నాను. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఫ్రైగా ఉడకనిచ్చి కొన్ని వాటర్ పోసి ఉడకనివ్వాలి. కొన్ని వేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్లో ఉడికింటుంది కాబట్టి కొంచెం వేసుకొని కలుపుకొని ఒక్క 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ స్లిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేసుకొని తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసాను. చూడండి, ఉడికిపోయింది. తర్వాత గరం మసాలాలు వేసుకుంటున్నాను. చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కలర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, చిక్కగా ఉంటుంది, మరి నీరు లేకుండా చిక్కగా కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువ వేసుకున్నాను. తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఆగాలి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.